ఈ ఏన్షియన్ హవాయన్ టెక్నిక్ అయిన హోపోనోపోనో ప్రేయర్స్ ద్వారా మన లైఫ్లో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ని టోటల్గా మనం హీల్ చేసుకోగలం. మన లైఫ్లో ఎదురవుతున్న ఏ చిన్న ప్రాబ్లమ్స్నైనా మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలం. దానికోసం మనకు కావాల్సింది మనం డైలీ దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు ఎంతో కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటూ బాడీని టోటల్గా రిలాక్స్ చేయాలి. ఈజ్ ఇట్ ఓకే? ఓకే అనుకుంటే స్టార్ట్ చేద్దామా? ప్రతి ఒక్కరూ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని మీ బాడీని రిలాక్స్ చేస్తూ మీరు ఎంతో రిలాక్స్ మూడ్లోకి వెళ్ళాలి. మీరు ఎంతో రిలాక్స్ అవుతున్నారు, మీ బాడీ టోటల్గా రిలాక్స్ అవుతుంది. ఈ ప్రేయర్ మనం చేస్తున్నప్పుడు మనకు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది, ఆవదింపలు రావచ్చు. బాడీ రిలాక్స్ అవుతున్నప్పుడు, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ బయటికి వెళ్తున్నప్పుడు, మనలోని పాజిటివ్నెస్ అనేది పెరుగుతున్నప్పుడు మత్తులా అనిపిస్తుంది. సమ్ పీపుల్స్కి బాధ అనిపిస్తుంది. బ్లాకేజెస్ క్లీన్ అవుతున్నప్పుడు మన కళ్ళ నుంచి నీళ్లు కారే సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతుంటాయి. ఏ సిచ్యువేషన్ ఎదురొస్తున్నా ఈ ప్రేయర్ని మనం ప్రతి క్షణం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎంతో లీనమై రిలాక్స్ మూడ్లో ప్రాక్టీస్ చేయాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ పేరు చెప్పుకోండి. శ్రీనివాస్ అనే నేను నాకు కలిగిన ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, నా మనీ ప్రాబ్లమ్స్ కానీ, నా కెరియర్ ప్రాబ్లమ్స్ కానీ, నా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, నేను ఫేస్ చేస్తున్న ఈ ఇష్యూస్ అన్నిటికీ అంతరంగ కానీ బాహ్యంగా కానీ కారణమైన ప్రతి దానికి పశ్చాత్తాపంతో క్షమించమని కోరుతున్నాను. నన్ను దయచేసి క్షమించండి. ధన్యవాదములు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పరమశివుడా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. శ్రీనివాస్ అనే నేను నాకు కలిగిన ఈ రిలేషన్షిప్ ఇష్యూస్కి కానీ, నా కెరియర్ ఇష్యూస్కి కానీ, నా మనీ ఇష్యూస్కి కానీ, నాలో జరుగుతున్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటికి కానీ, అంతరంగా కానీ బాహ్యంగా కానీ కారణమైన ప్రతి ఒక్కదాన్ని నా నుండి తొలగించడం కోసం నాకు సహాయం చేయగలరు. శ్రీనివాస్ అనే నేను నాకు కలిగిన ఈ రిలేషన్షిప్ ఇష్యూస్కి కానీ, నా కెరియర్ ఇష్యూస్కి కానీ, నా మనీ ఇష్యూస్కి కానీ, నా రిలేషన్షిప్ ఇష్యూస్కి కానీ కారణమైన అంతరంగా కానీ బాహ్యంగా కానీ కారణమవుతున్న ప్రతి దానికి పశ్చాత్తాపంతో నన్ను క్షమించమని కోరుతున్నాను. దయచేసి నన్ను మన్నించండి. ధన్యవాదములు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మై డియర్ గాడ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా ద్వారా నేను ఇప్పుడు అనుభవిస్తున్న నా హెల్త్ ఇష్యూస్కి కానీ, నా రిలేషన్షిప్ ఇష్యూస్కి కానీ, నా కెరియర్ ఇష్యూస్కి కానీ, నా లైఫ్లో ఎదురవుతున్న ఏ చిన్న ఇష్యూస్కి కానీ ప్రతి ఒక్కదానికి నా సరిలేని ఆలోచనలను నన్ను క్షమించమని కోరుతున్నాను. నా సరిలేని ఆలోచనలన్నింటినీ క్షమించమని కోరుతున్నాను. దయచేసి నన్ను మన్నించండి. దయచేసి నన్ను మన్నించండి. మై డియర్ గాడ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ద్వారా నేనిప్పుడు అనుభవిస్తున్న నా రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, నా కెరియర్ ఇష్యూస్కి కానీ, నా మనీ ఇష్యూస్కి కానీ
నా లైఫ్లో ఎదురవుతున్న ఏ చిన్న ఇష్యూస్కి కానీ కారణమవుతున్న అట్టి ప్రతి ఒక్క కారణాన్ని నా నుండి తొలగించడం కోసం నాకు సహాయం చేయగలరు. ధన్యవాదములు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతరంగ కానీ బాహ్యంగా కానీ కారణమైన ప్రతి ఒక్కదాన్ని నా నుండి తొలగించడం కోసం నాకు సహాయం చేయగలరు. ధన్యవాదములు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాలో పేరుకుపోయి ఉన్న జ్ఞాపకాలు అలాగే అంతరిక్ష జీవులు అస్తిత్వానికి జీవన విధానానికి భూ సంబంధితమైన ఆత్మలు కుటుంబ సభ్యుల పనులు మరియు వారి ఆలోచనలు బంధువుల పనులు మరియు వారి ఆలోచనలు పితృదేవతల పనులు మరియు వారి ఆలోచనలు మరియు నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ మొదలగునవి ఏవైతే నేను ఇప్పుడు అనుభవిస్తున్న నా హెల్త్ ఇష్యూస్గా, నా కెరియర్ ఇష్యూస్గా, నా మనీ ఇష్యూస్గా, నా లైఫ్లో ఎదురవుతున్న ఏ చిన్న ఇష్యూస్కైనా అంతరంగ కానీ బాహ్యంగా కానీ ప్రతి ఒక్క కారణాలను ఏవైతే నా చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ప్రతి ఒక్క ఎనర్జీస్ని నా యొక్క ఛాలెంజెస్ని కారణమవుతున్నాయో అట్టి ప్రతి ఒక్క కారణాలను క్షమించమని కోరుతున్నాను. దయచేసి నన్ను మన్నించండి. ధన్యవాదములు. నాలో పేరుకుపోయిన జ్ఞాపకాలన్నింటినీ అలాగే అంతరిక్ష జీవులు అస్తిత్వానికి జీవన విధానానికి భూ సంబంధితమైన ఆత్మలకు కుటుంబ సభ్యుల పనులు మరియు వారి ఆలోచనలు బంధువుల పనులు మరియు వారి ఆలోచనలు పితృదేవతల పనులు మరియు వారి ఆలోచనలు మరియు నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ మొదలగునవి ఏవైతే నేను ఇప్పుడు అనుభవిస్తున్న నా హెల్త్ ఇష్యూస్గా, నా మనీ ఇష్యూస్గా, నా కెరియర్ ఇష్యూస్గా కారణమవుతున్నాయో అట్టి ప్రతి ఒక్క కారణాలను నా నుండి తొలగించడం కోసం నాకు సహాయం చేయగలరు. నాలో పేరుకుపోయిన జ్ఞాపకాలు అలాగే అంతరిక్ష జీవులు అస్తిత్వానికి జీవన విధానానికి భూ సంబంధితమైన ఆత్మలు కుటుంబ సభ్యుల పనులు మరియు వారి ఆలోచనలు బంధువుల పనులు మరియు వారి ఆలోచనలు మరియు పితృదేవతల పనులు మరియు వారి ఆలోచనలు మరియు నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ మొదలగునవి ఏవైతే నేను ఇప్పుడు అనుభవిస్తున్న నా హెల్త్ ఇష్యూస్గా, నా కెరీర్ ఇష్యూస్గా, నా యొక్క లైఫ్లో నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్క కారణాన్ని నా నుండి తొలగించడం కోసం నాకు సహాయం చేయగలరు. దయచేసి నన్ను మన్నించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నాలో ఉన్న శక్తులు అలాగే నాతో పంచుకోనున్న జ్ఞాపకాలు దయచేసి నన్ను క్షమించండి. నాలో ఉన్న శక్తులు అలాగే నాతో పంచుకోనున్న జ్ఞాపకాలన్నింటినీ దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను మన్నించండి. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ వల్ల నా లైఫ్లో ఈ జ్ఞాపకాలన్నింటినీ దయచేసి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న జ్ఞాపకాలన్నింటినీ నా నుండి తొలగించడం కోసం నాకు సహాయం చేయగలరు. ధన్యవాదములు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ ప్రేయర్ని మీరు ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీలోని నెగిటివ్ ఎనర్జీస్ని ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరు దీన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ లైఫ్లో ఎదురవుతున్న సిచ్యువేషన్స్ నుంచి ఈజీగా బయటికి రాగలరు. మీరు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు.
మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీరు ఎంతో రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు. మీ బాడీ టోటల్గా రిలాక్స్ అవుతుంది. నేను రిలాక్స్ అన్నప్పుడు మీ బాడీ టోటల్గా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్. మీ 2 చేతులను రఫ్ చేస్తూ టోటల్గా మీ ఫేస్కి అప్లై చేయండి. మీ 2 చేతులను రఫ్ చేస్తూ టోటల్గా మీ ఫేస్కి అప్లై చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.